వెల్కమ్ బ్యాక్. ఇక పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పటికీ అసలు అధికారం మళ్లీ సైన్యం చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? పాకిస్తాన్ హోంమంత్రి మహ్సిన్ నఖ్వీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇస్లామాబాద్ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. అధికార సమీకరణలో పెద్ద మార్పుకు సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వెనుక సైన్య అధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్ వ్యూహం ఉందా? ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని పక్కకు పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయా? మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తరహాలో మరోసారి సైనిక తిరుగుబాటుకు అవకాశం ఉందా? పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? దాయాది దేశంలో ఇదే అలజడి నెలకొంది. పాకిస్తాన్ ఎకానమిక్ సమిట్లో మాట్లాడిన హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ దేశ పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 21 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, రాజకీయ వ్యవస్థలో భారీ లంచాల వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ప్రధానమంత్రి లేదా విచారణ సంస్థలు చేస్తాయి. కానీ స్వయంగా హోంమంత్రి ఇలా మాట్లాడడం, అది కూడా ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం పాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాక్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ మొదట మీడియా రంగంలో వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం 2 కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ హోంమంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్. అయితే ఆయన అసలు బలం రాజకీయ పదవులు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్కు అత్యంత సన్నిహితుడిగా నఖ్వీకి పేరుంది. అందుకే ప్రభుత్వ వ్యవస్థల్లో ఆయన ప్రభావం సాధారణ మంత్రి కంటే ఎక్కువగా ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా అసిమ్ మునీర్ వ్యూహం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ చరిత్రలో సైన్యం ఎప్పుడూ అత్యంత శక్తివంతమైన విభాగం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పటికీ విదేశాంగం, భద్రత, అణు కార్యక్రమాలు, భారత్ విధానంలో తుది నిర్ణయం ఎక్కువగా సైన్యానిదే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల బలూచిస్తాన్లో తిరుగుబాట్లు పెరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు ఎక్కువయ్యాయి. ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంపై సైన్యం మరింత నియంత్రణ సాధించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ మరో కీలక ప్రతిపాదన చేశారు. దేశాన్ని పరిపాలనాపరంగా కొత్త రాష్ట్రాలుగా విభజించాలని సూచించారు. దీనికి పాకిస్తాన్ సైన్యం కూడా మద్దతు తెలిపింది. అయితే దీన్ని కేవలం పరిపాలనా సంస్కరణగా మాత్రమే చూడటం లేదు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారా పాత రాజకీయ పార్టీల బలం తగ్గిపోతుందని భావిస్తున్నారు. అయితే పీఎంఎల్, ఎన్పీపీపీలు మౌనంగా ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్కు ప్రధాన బలం పంజాబ్. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పార్టీ పీపీపీకు ప్రధాన బలం సింధ్. ఈ 2 రాష్ట్రాలను విభజిస్తే వారి రాజకీయ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే 2 పార్టీలు బహిరంగంగా స్పందించడం లేదు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాత్రం నఖ్వీపై తీవ్ర విమర్శలు చేశారు. 3 సంవత్సరాలుగా అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు వ్యవస్థ విఫలమైందని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ముందుగా తన హోంమంత్రిత్వ శాఖను, తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డును సరిచేయాలని సూచించారు. కేబినెట్ సమావేశాలకు కూడా నఖ్వీ చాలా తక్కువసార్లు హాజరయ్యారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే పాకిస్తాన్లో సైనిక జోక్యం కొత్త కాదు. దేశ చరిత్రలో ఎన్నోసార్లు సైన్యం నేరుగా అధికారాన్ని చేపట్టింది. 1958లో అయూబ్ ఖాన్, 1969లో యాహ్యా ఖాన్, 1977లో జియా ఉల్ హక్, 1999లో పర్వేజ్ ముషారఫ్. ప్రతిసారి ప్రజాస్వామ్య ప్రభుత్వం బలహీనపడిన తర్వాత సైన్యం జోక్యం చేసుకుంది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూడా అదే కోణంలో చూస్తున్నారు. పాక్లో సైనిక తిరుగుబాటుపై చర్చ జోరందుకోవడంతో సర్వత్రా కలకలం రేగుతోంది. అధికార కేంద్రం క్రమంగా సైన్యం వైపు మారుతుండడం చూస్తే సైన్యం నేరుగా అధికారంలోకి రావచ్చు, లేదా తమకు అనుకూల నాయకత్వాన్ని ముందుకు తీసుకురావచ్చు అనే చర్చ నడుస్తోంది. పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత పెరిగితే దాని ప్రభావం భారత భద్రతపై కూడా పడే అవకాశం ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగవచ్చు. ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉండవచ్చు. అందుకే భారత భద్రతా సంస్థలు పాకిస్తాన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.
మొత్తానికి మొహసిన్ నఖ్వీ వ్యాఖ్యలు కేవలం అవినీతి ఆరోపణలా లేక అధికార మార్పుకు ప్రారంభ సంకేతాలా అనే ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వానికంటే సైన్యం ప్రభావం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ప్రస్తుత పరిణామాలు ఆ ప్రభావాన్ని మరింత బలపరుస్తాయా లేదా ప్రజాస్వామ్య వ్యవస్థ తన స్థానం నిలబెట్టుకుంటుందా రానున్న రోజుల్లో తేలనుంది.